భారతీయ పురాణాల పుటల్లో దాగియున్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. ఇవి కాలగమనంలో మరుగున పడిన ఆణిముత్యాల వలె ప్రకాశిస్తాయి. పార్వతీదేవి దేవతలను దుష్టశక్తుల నుండి రక్షించడానికి తన దేహం నుండి క్షేమంకరి అనే శక్తివంతమైన దేవతను సృష్టించిందని చాలామందికి తెలియదు. గోదావరి నది ఒకప్పుడు కన్నీటి ప్రవాహం అని, ఒక ఋషిగోవును కోల్పోయిన దుఃఖంలో కార్చిన కన్నీటి నుండి అది ఉద్భవించిందని స్థానిక కథలు చెబుతాయి. యమధర్మరాజుకు కర్మఫలాలను నమోదు చేసే చిత్రగుప్తుని భార్యైరావతి మానవ జీవితాల మార్మికతను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించింది. కృష్ణానది ఉద్భవం బ్రహ్మదేవుని కంటి నుండి జారిన పవిత్రమైన కన్నీటి బిందువు నుండి అని, ఆ బిందువు ఒక దివ్యమైన సరస్సుగా మారి నదిగా ప్రవహించిందని కొన్ని పురాణాలు వివరిస్తాయి. కాశీ క్షేత్రం సృష్టికి ముందే శివుని త్రిశూలంపై సూక్ష్మ రూపంలో ఉండేదని, ఇది కాలాతీతమైన ఆధ్యాత్మిక నగరంగా ప్రసిద్ధి చెందింది. మన నుదుటిపై ధరించే తిలకం కేవలం అలంకరణ కాదని, అది ఆధ్యాత్మిక మూడో నేత్రానికి ప్రతీకగా, అంతర్గత జ్ఞానానికి ద్వారంగా భావిస్తారు. అగస్త్య మహర్షి ఒకసారి ఇల్వలుడు అనే రాక్షసుడిని తన సోదరుడు వాతాపిని భక్షించినందుకు అతన్ని జీర్ణించుకుని శిక్షించాడని పురాణాలు చెబుతాయి. విష్ణు ఒకసారి అంజన అనే సుందర నర్తకీ రూపం ధరించి కోల్పోయిన దివ్యమణిని తిరిగి పొందడానికి శక్తివంతమైన అసురుడిని మోహపరిచాడు. పశ్చిమ కనుమలుగా పిలువబడే సహ్యాద్రి పర్వతాలు పరశురాముడు తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి నెట్టినప్పుడు ఏర్పడిన భూభాగమని ప్రాంతీయ గాథలు చెబుతాయి. కుబేరుడికి వికృత రూపం రావడానికి రావణుడు కారణం కాదని పార్వతీదేవి ఏకాంతంలో ఉన్నప్పుడు ఆమెను కామదృష్టితో చూసినందుకు ఆమె శాపమిచ్చిందని కొన్ని పురాణాలు చెబుతాయి. ఈ కథల కాల గర్భంలో నిక్షిప్తమైన ప్రాచీన గుడుల గోడలపై చెక్కిన అపురూప శిల్పాల వలెవాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.